ప్రభాస్ స్పిరిట్ మూవీ ఆడియన్స్ అందరూ తెలుగు వాళ్ళందరూ ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా బాగా. నాకు కూడా డైలాగ్ తెలుగులో రాయాలని ఉంది. ఓకే, హిందీలో ఆలోచించి అయిపోయింది చాలు. ఒక బ్రేక్ హిందీ నుండి. ఓకే, ఎప్పటి నుంచి అక్టోబర్ 24, 2024 అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ విల్ స్టార్ట్. అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇమీడియట్గా యానిమల్ పార్క్ అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు అయితే స్పిరిట్ కోసం చూస్తున్నారు. లేదు స్పిరిట్ ఉందండి. నెక్స్ట్ స్పిరిట్, తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. సందీప్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో యూఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. ఇమీడియట్గా అయితే స్పిరిట్. యా చాలా మంది ఇయర్స్ వెయిట్ చేస్తున్న కన్ఫర్మేషన్ అది. అఫీషియల్ అనౌన్స్ చేస్తాం కదా. లైక్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ సేయింగ్ యానిమల్ పార్క్ ముందు వస్తుందని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు. సందీప్ హెస్ అనౌన్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్. స్పిరిటే ఉంది ముందు. బట్ తర్వాత 3 మూవీస్ అనౌన్స్ చేశారు, బట్ ఆర్డర్ అనౌన్స్ చేయలేదని ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చింది. అల్లు అర్జున్ గారితో ఒకటి, స్పిరిట్ ఒకటి, అండ్ యానిమల్ పార్క్. ప్రస్తుతానికి అయితే స్పిరిట్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పిరిట్. ఓకే, యానిమల్ పార్క్ అయితే 2025 మైట్ బి. ఎప్పుడైతే ఎంత అయిపోయినాక దెన్ వీల్ స్టార్ట్ ఆన్ దాట్. And we need some time to get out of this. Then probably Animal Park on the time పట్టకపోవచ్చు, ఎందుకంటే all the characters are established. So అంత టైం పట్టదు దాన్ని. Probably he'll make it fast. సందీప్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఈ కాంట్రవర్సీస్ కానీ లేకపోతే క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ లేకపోతే కథ గురించి ఏమైనా అంటారు, ఇవి ఎక్కడ అసలు ఏమి హీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఓన్లీ వరీడ్ ఏంటి అంటే ఆయన బిఫోర్ రిలీజ్ టైం 3 hours 20 minutes. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో కూడా చాలా మందికి తెలియదు. అసలు టైం అనేది మీరు అనుకున్నంతగా ఆడియన్స్ అసలు ఎక్కడా పట్టించుకోలేదు. 3 hours 21 minutes ఉన్న 21 minutes ఉన్న మూవీని ట్వైస్ థ్రైస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ హ్యాపీ అండి. లైక్ అంటే ముందే సినిమా స్టార్ట్ పెట్టక ముందే చెప్పింది సందీప్, దిస్ విల్ బి 3 hours 30 minutes అని. సో వీఆర్ లిటిల్ ఎట్లుంటుందో ఏందో అనుకున్నాం. బట్ ఓవరాల్ ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ వైజ్, రైటింగ్ వైజ్ ఈజ్ న్యూ. సో బిఫోర్ రిలీజ్ ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్ లైక్ 4 or 5 times. I said it's looking good. యువర్ కాన్ఫిడెంట్, ఇంకా దీంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం రాదని అనిపించింది. హోల్డ్ చేస్తుంది, కంపెలింగ్ ఉంది కాబట్టి ఇంకా వీ వెంట్ విత్ 3 hours 21 minutes. ఆ 5-6 minutes కూడా అనవసరం తగ్గించిండేమన్న ఫీలింగ్ ఇప్పుడు ఉంది. బట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ ఇవి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో వీ ఆల్మోస్ట్ లాస్ట్ లైక్, అంటే ఇది డిస్ట్రిబ్యూటర్స్ లెక్క, వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే వీ లాస్ట్ లైక్ 30-40 crores in the first week just because we didn't have theaters. So this because this movie is coming with like non long weekend, అట్లా ఏం లేదు, నాన్ హాలిడే వీకెండ్ ఒకటి, ఏ రేటెడ్ ఒకటి, 3 hours 21 minutes, అండ్ వీఆర్ షేరింగ్ సమ్ థియేటర్స్ విత్ శామ్ బహదూర్. సో ఈ అన్ని ఇష్యూస్ వల్ల మాకు పీపుల్ వర్ విల్లింగ్ టు వాచ్, బట్ వీ డింట్ హ్యావ్ ఎనఫ్ థియేటర్స్ టు రిలీజ్. సో దీనివల్ల కొద్దిగా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయింది. బట్ దట్స్ ఫైన్. వీ థాట్ ఎర్లియర్ దట్ ఇట్లా అవుతుందని, బట్ ఇంకా దానికి ఏం చేయలేము. సందీప్స్ చాయిస్ అది. 3 hours 21 minutes. He wanted people to watch it. And nobody has complained about the length. But second half లో కొద్దిగా జనాలు కంప్లైంట్ చేశారు, బికాస్ ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. ఆ క్యారెక్టర్ డిప్ చూపించాలి, బాబీ సార్ హై చూపించాలంటే Ranveer has to go down. That was deliberately Sandeep's way of screenplay.